ప్రభురతు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక దీవెన యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. మన మనస్సుకు అత్యంత సన్నిహితమైన ప్రేమ తల్లి ప్రేమ. తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే కౌగిలించుకొని ధైర్యం చెప్తుందో, ఎలా రక్షిస్తుందో, అలాగే దేవుడు కూడా మన జీవితమంతా మనతో ఉండి ప్రతి బాధలో, ప్రతి కన్నీటిలో, ప్రతి భయంలో మనల్ని ఆదరిస్తారని ఈ వాక్యం ద్వారా మనకు వాగ్దానం చేస్తున్నాడు. మనుషుల ఆదరణ కొద్దిగా ఉండొచ్చు, ఒక్కోసారి లభించకపోవచ్చు, కానీ దేవుని ఆదరణ ఎప్పటికీ తగ్గదు. ఆయన మన వేదనను అర్థం చేసుకునే దేవుడు, మన హృదయాన్ని నయం చేసే దేవుడు, మన దారిలో వెలుగైన దేవుడు. ఈ వచనం ద్వారా మనకిస్తున్న ప్రధాన సందేశం, నీవు ఒంటరిగా లేవు, నీతో నేనున్నాను అన్న దేవుని హామీ. మన జీవితంలో ఒత్తిడులు, బాధలు, నిరుత్సాహాలు వచ్చినప్పుడు ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని ప్రేమ అన్నిటినీ మించినది. తల్లి తన బిడ్డను ఎలాగ వదలదో దేవుడు మనల్ని ఎప్పుడూ వదలడు. ఆయన కరుణ, ఆయన ఆదరణ మన జీవితాన్ని స్థిరపరుస్తాయి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తామని ఇచ్చిన నీ వాగ్దానానికి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా హృదయాల్లో ఉన్న భారాలు, చింతలు, భయాలను మీ చేతిలో ఉంచుతున్నాం. ప్రభా, మీ ఆదరణతో మమ్మల్ని నింపండి, బలపరచండి. మా జీవితాల్లో నీ సమాధానాన్ని, నీ శాంతిని అనుభవించేలా చేయండి. నువ్వు ఎప్పుడూ మమ్మల్ని విడవనని హామీ ఇచ్చినట్లుగా ప్రతిరోజు నీ సమీపంలో నడిచే కృపను మాకు దయచేయండి. మా ప్రభువు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.